ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము రోమపత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఇంత చక్కటి మాట అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ చెప్తున్నాడు కదా. అలనాడు రోమా సంఘానికే కాదు కానీ ఈరోజు మనందరితో కూడా మరి ఆ మాటే చెప్తూ ఉన్నాడు. నిజమే కదా. మనందరూ ఒక్కసారి ఆలోచించవలసిన విషయం. పాపం విషయమై చనిపోయిన మనము అనగా ప్రభువుని నమ్మినప్పుడే మరి ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి మరి వింటున్న సహోదరి సహోదరుడా, నీవు నీ ప్రతి పాపాన్ని కూడా ఆయన రక్తంతో కడిగేసుకుని బాప్సం తీసుకున్నప్పుడు నీళ్ళలో మునిగి మరి నీ పాపాలన్నీ కూడా మరి ఆ విధంగా నీళ్ళలో మునగడం ద్వారానే నీవు పాపం విషయమే చనిపోయిన వ్యక్తివి కదా. మరి మళ్ళా తిరిగి లేచావు పైకంటే క్రీస్తులో నూతన సృష్టిని అర్థం. నీ పాత రోత జీవితం ఇంకా ఎంత మాత్రము కూడా అది నేను నిలబడి చేయడానికి వీల్లేదు. అటువంటి రోత జీవితంలో నువ్వు ఉండడానికి వీల్లేదు. పాపం విషయమై నువ్వు చనిపోయిన వ్యక్తివని నీకు తెలుస్తుందా? మరి అటువంటి వ్యక్తివైన నీవు ఇక మీదట మరలా పాపము చేయకూడదు కదా. మళ్ళీ పాపం ఎందుకు చేస్తున్నావు? దానిలోనే ఎందుకు జీవిస్తున్నావు అని ప్రభు మాట్లాడుతున్నారు. సూటిగా కొన్ని ప్రశ్నలు నిన్ను ప్రభు ఈరోజు అడుగుతున్నారు. పాపం విషయమై నువ్వు చనిపోయావని అసలు నీకు తెలుసా? క్రీస్తులో నీవు నూతన సృష్టిగా ఉండాలని నీకు అర్థమవుతుందా? విడిచిపెట్టిన పాపం జోలికి మరలా నీవు వెళ్ళకూడదని కూడా వాక్యం సెలవిస్తుందని నీవు తెలుసుకోవాలి. ఈరోజు నీవు అసలు పాపం విడిచిపెట్టిన వ్యక్తివేనా? కేవలం నామమాత్రంగానే నీళ్ళలో మునిగి బాప్సం తీసుకున్నావా? ఇవన్నీ ఒక్కసారి ఈరోజు నిన్ను నీవు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సుమా. కాబట్టి ప్రభు నీతో ఈరోజు మాట్లాడుతున్నారు. ఆయన సూటిగా నీకు కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారు. పాపం విషయమే చనిపోయిన నీవు మళ్ళా పాపం జోలికి వెళ్ళకూడదు. జాగ్రత్త సుమా. క్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన నీవు నీ పాపాలన్నీ ఆయన రక్తంతో కడిగేసుకుని జీవిస్తున్నావు కదా. ఇక మరెన్నడూ దాని జోలికి వెళ్ళకు. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, పంది మరలా బురదలోనే దొర్లినట్లుగా నీవు ఆ పాపం జోలికి మళ్ళా వెళ్ళకూడదు. పాత జీవితంలో ఏదైతే పాపం నిన్ను నిలబడి చేసిందో అవన్నీ కూడా ఆ పాపం అంతా కూడా క్రీస్తు రక్తంతో కడిగేసుకుని నువ్వు బాప్సం తీసుకున్నావు. కాబట్టి మరలా ఆ పాత జీవితంలోని పాపాన్ని దాని జోలికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. క్రీస్తు రక్తం చేత కడగబడిన నీవు మరలా పాపం జోలికి ఎంత మాత్రము కూడా వెళ్ళకూడదు. పాపం విషయమై నీవు మృతి చెందామని గుర్తు చేసుకో. పాపము విషయమై మృతి చెందిన నీకు మరి మృతుడివైన నీకు ఏ పాపము కూడా నిన్ను ఆకర్షించుకోకుండా బహు జాగ్రత్త పడాలి. ఇంకా ఏదైనా ఒక పాపం నిన్ను ఆకర్షిస్తుందంటే నువ్వు పాపం విషయం మృతుడవు కాలేదు. ఇంకా నీవు చనిపోయిన వ్యక్తిగా, పాపం విషయంలో చనిపోయిన వ్యక్తిగా లేక కోమా స్టేజ్లో ఉన్న వ్యక్తిగా ఉన్నావేమో. కోమా స్టేజ్లో ఉన్నవారు అంతే కదా, ప్రాణం పోదు వారికి. కాబట్టి అలాంటి కోమా స్టేజ్లో నీవు ఉంటే పాపం విషయమే మృతుడు కాకపోతే ఈ లోకంలో అనేక విషయాలు మళ్ళీ నిన్ను ఆకర్షిస్తూ ఉంటాయి. కాబట్టి ఏది కూడా నిన్ను ఆకర్షించుకోకుండా చూసుకో. పాపము విషయమై నువ్వు చనిపోయిన వ్యక్తివి. మరలా దేవుడు చెప్తూ ఉన్నాడు, పాపము విషయమై నీవు చనిపోయిన వ్యక్తివి. కాబట్టి ఇక ఏ పాపము నిన్ను ఆకర్షించడానికి వీల్లేదు. కాబట్టి వింటున్న సహోదరి సహోదరుడా, జాగ్రత్త. ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. ఇంకా విడిచిపెట్టిన ఏ పాపం నిలబడి చేస్తోంది, ఏ పాపానికి నీవు ఆకర్షితుడు అవుతూ ఉన్నావు. కంటి చూపు ద్వారా, నోటి మాట ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా ఏదైనా సరే పాపం ఇంకా నీవు చేస్తూ ఉంటే, ఇంకా ఆ పాపంలో నీవు ఉంటే నువ్వు మృతుడు అవ్వలేదు. కాబట్టి మృతుడైన నీవు ఇక మరలా ఆ పాపంలో జీవించడానికి వీల్లేదని వాక్యం ఈరోజు నీతో మాట్లాడుతూ ప్రభు నీతో చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే నీవు ఆ పాపాన్ని విడిచిపెట్టు. ప్రభు నీతో మాట్లాడుతున్నారు. వాక్యం నేను సమీపిస్తుందంటే నువ్వు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. దిద్దుబాటు నాకు అసహ్యం అని నువ్వు అనుకోకుండా దిద్దుబాటు చేసుకోవాల్సిన వ్యక్తివే ఉన్నావు. కాబట్టి ఏ పాపం నువ్వు చేస్తున్నావో నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. ఎవరు నీకు చెప్పవలసిన అవసరం లేదు. ఆ పాపాన్ని వెంటనే విడిచిపెట్టు. అది గత కాలంలో నువ్వు చేసిన పాపం. దాన్ని వదిలేసి మళ్ళీ దాని జోలికి వెళ్ళావు. ఉద్దేశపూర్వకంగానే నువ్వు పాపం చేస్తున్నావు. ప్రభు నీతో సూటిగా చెప్తున్నారు. కాబట్టి పొరపాటున జరిగిన పాపం కాదు, ఉద్దేశపూర్వకంగా అది పాపం అని తెలిసి కూడా నువ్వు చేస్తున్నావు. అందుకే ప్రభు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. పాపం విషయమై మృతుడైన నీవు మరలా పాపం విషయంలో ఎలా జీవిస్తావు? నువ్వు మరలా పాపంలో ఎలా ఉంటావు? నువ్వు ప్రభు అడుగుతున్నాడు కదా, ఇప్పుడే నీ పాపాన్ని విడిచిపెట్టు. ప్రభు రక్తంలో నీ పాపాలని కడుక్కొని నీవు మరలా పాపం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఆయన ఉగ్రతకు నీవు గురవుతావు. అంతేకాదు శాపగ్రస్తుడు అవుతావని కూడా వాక్యం ఎంతో వివరంగా సెలవిస్తుంది. నీ ద్వారా అనేకులు క్రీస్తుకి దూరమైపోతారు.
అయ్యో రక్షించబడిన నీవు ఈ విధంగా ఉంటే రక్షణలోకి ఎలా వస్తామో అని అనేకులు అనుకుని క్రీస్తుకు దూరమైపోతారు. నీ ద్వారా నీ ప్రభు నామం దూషించబడుతుంది. చివరిగా నీ ప్రభు యొద్దకు నువ్వు ఎప్పటికీ చేరుకోలేవు. నిత్య నరకాగ్నికి గురవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి. రక్షణ పొందిన తర్వాత కూడా పాపం చేస్తున్నావేమో, ఇదిగో వాక్యం నిన్ను సమీపిస్తుంది. ఇప్పుడే పాపం విడిచిపెట్టి ప్రభు యొద్దకు రా. ప్రభు నీకు తప్పకుండా నిన్ను క్షమించి మరలా ఆయన రాజ్యవారసులుగా స్థిరపరుస్తాడు. అట్టి కృప ప్రభు దయచేయునుగాక. ఆమేన్.